చామంతి రోజా ప్లాన్ని తిప్పికొట్టి మత్తుమంది కలిసిన జ్యూస్ని రోజాని తాగేలా చేస్తుంది. ఇక మత్తు ఎక్కిన రోజా అక్కడికి వచ్చిన ఆ గెస్ట్లనైతే అసలు మీకు బుద్ధుందా? అయినా మా మామయ్య గారితో మీరు బిజినెస్లు చేయటం ఏంటి? మీరు అసలు బుద్ధి జ్ఞానం అస్సలు ఏమీ లేని వాళ్ళు. మా మామయ్య ఒక పిచ్చోడు. ఆస్తి మొత్తం ఎవరి పేరు మీదనో రాసి పెట్టారు. అందుకే మా అరుణ్ సార్‌ని సీఈఓ చేయండి అని చెప్తూ ఉంటుంది. ఏంటి మాకు బుద్ధి జ్ఞానం లేదా? అసలు నువ్వే పిచ్చిదానివి అని హర్షవర్ధన్ గారు మీ కోడలు మీ గురించి ఏం చెప్పిందో తెలుసా? అసలు మీరు సీఈఓ పదవికి పనికిరారంట. అరుణ్‌ని సీఈఓ చేయాలంట అని రోజా గుట్టుని మొత్తం కూడా అతను బయట పెట్టేస్తాడు. దాంతో అందరూ రోజాపై మండిపడుతూ ఉంటే ఇక రోజా ఇదెవరనుకుంటున్నారు? నా చెల్లి అని చామంతిని చూపిస్తూ ఉంటుంది. అయ్యో! తనేదో మత్తుతో ఇలా వాగుతోంది. మీరసలు ఏమీ పట్టించుకోకండి. రండి రోజమ్మ గారు అంటూ రోజాని పక్కకు లాక్కు వెళ్ళిపోతుంది. మత్తు దిగిన తర్వాత రోజా ఎందుకు నువ్వు ఇలా చేసావని అరుణ్ అడగటంతో సార్ ఇదంతా ఎవరో కుట్ర ప్రకారం చేస్తున్నారు సార్. ఆస్తి మనకు రాకూడదనే ఇలా చేస్తున్నారు కాబట్టి మామయ్య గారిని అస్సలు వదిలిపెట్టకూడదు అని రోజా చెప్తుంది. అలాగేనంటూ అరుణ్ రోజా ఇద్దరు కిందికి వచ్చి డాడ్ మా ఆస్తిని మాకు పంచి ఇచ్చేయండి. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. ఎందుకంటే మీరు 51%ని ఎవరి పేరు మీదో రాశారు కదా అని చెప్తుంటే నేనెందుకు రాసి ఇస్తాను? నేను ప్రాణాలతో ఉండగా ఆస్తుల్ని పంచటం అంటూ ఏది ఉండదు అని హర్ష తేల్చి చెప్పేస్తాడు. అసలు నా వల్లే ఈ బిజినెస్ ఇంత స్థాయికి వచ్చింది. నాకు రాసివ్వరా అని అరుణ్ అంటే చూడు నాకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. నువ్వు కాకపోతే వాడు చూసుకుంటాడు అని హర్ష అంటాడు. వాడు ఒక స్క్రాప్ దేనికి పనికిరాడు. వాడు బిజినెస్ చూసుకోవటం ఏంటి అని అరుణ్ నీచంగా మాట్లాడుతూ ఉంటే చూడు ప్రేమ్ ఏదైనా చేయగలడు. నాకు ఆ నమ్మకం ఉంది అని హర్ష అంటాడు. మర్యాదగా ఆస్తి పంచి ఇస్తారా లేదా అని అరుణ్ నిలదీస్తూ ఉంటే ఇవ్వను కాక ఇవ్వను. సీఈఓ పదవి కూడా నేను ప్రేమ్కే ఇచ్చేస్తాను. ప్రేమ్నే మొత్తం చూసుకోమని చెప్తాను అని హర్ష చెప్తాడు. ఏమీ చేతగాని వాడిని మీరు సీఈఓ ఎలా చేస్తారు? ముందు వాడిని వాడు నిరూపించుకోమను అని అరుణ్ చెప్తుంటే అసలు ఏంటి నాతో మాట్లాడేది అలాగేనా అరుణ్ బాబు అని చంద్రిక అంటే హూ ద హెల్ ఆర్ యూ అంటూ చంద్రికని అరుణ్ నిలదీస్తూ ఉంటాడు. తర్వాత హర్ష ప్రేమ్ నిరూపించి తీరుతాడు అని చెప్తుంటే సరే నాన్న మీరు చెప్పారు కదా మన ఫ్యామిలీ ఫండ్లో నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నేనేంటో నిరూపించుకుంటాను. బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. మీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తాను. మిమ్మల్ని గెలిపిస్తాను అని ప్రేమ్ చెప్పటంతో విన్నావు కదా అరుణ్, ఒకవేళ ప్రేమ్ కనుక ఈ పోటీలో ఓడిపోతే మిగిలిన 49%ని నీ పేరు మీద రాస్తాను. ఒకవేళ ప్రేమ్ కనుక గెలిచాడనుకో ఆ 49%ని మొత్తం కూడా ప్రేమ్ పేరు మీదే నేను రాసేస్తాను. ఈ డీల్కి నీకు ఓకేనా అని హర్ష అనడంతో ఛాలెంజ్ ఓకే యాక్సెప్టెడ్ అని అరుణ్ చెప్తాడు. రోజా, చామంతి, రమాదేవి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఆయనని నువ్వే ఏదో ఒక విధంగా గెలిపించాలి స్వామి అని వేడుకుంటూ ఉంటే నేను నిన్ను నమ్మాను స్వామి, నువ్వే నాకు దారి చూపించాలి అని ప్రేమ్ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే గదిలో ఉన్న పైన ఉన్న ఏవో కొన్ని ఫోటోలు లాంటివి అన్నీ కూడా కింద పడిపోతూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు.